బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ యూజీ 2026 పరీక్షలు రద్దయ్యాయి. రాజస్థాన్ లో పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. నీట్ ప్రశ్నాపత్రం రాజస్థాన్ లో లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పెను దుమారం రేపాయి. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థలపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిషన్ కార్డులను విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఇక ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ ను గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బాన్సాల్ ఎస్ఓజీ అధికారులు వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్ లోని సికార్లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించారు. ఇందులో సమాచారం నీట్ ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హం. కొన్ని ప్రశ్నల్లో జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాక్టీసు పేపరు కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈ నెల 1న సికారాలోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని, ఆ తర్వాత అది పీజీ వసతి గృహం, కోచింగ్ నెట్వర్కులు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. ఈ మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధిత 300కు పైగా చేతి రాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారని గుర్తించామని రాజస్థాన్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. నీట్ యూజీ 2026 పరీక్షలు రద్దయినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లో పేపర్ లీకేజీ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మరి పేపర్ లీకేజీ ఎలా జరిగింది? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైనటువంటి నీట్ యూజీ ఎగ్జాము ఈ నెల 3వ తేదీన మే 3వ తేదీన దేశవ్యాప్తంగా చాలామంది దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క ప్రవేశ పరీక్షని అటెండ్ కావడం జరిగింది. అందులో మొత్తం 22,79,000 మంది విద్యార్థులు ఈ యొక్క ఎంట్రన్స్కు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో 22,05,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఒక పేపర్ సంబంధించిన దాంట్లో రాజస్థాన్ సీకర్ అనే ప్రాంతంలో ప్రవేశ పరీక్ష కంటే ముందే పేపర్ బయటకు వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గెస్ట్ పేపర్ ఒకటి బయటికి రావడంతో ఈ వివాదం అంతా కూడా పెద్ద ఎత్తున దుమారం రేమింది. సోషల్ మీడియాలో ఆ పేపర్ మొత్తం కూడా వైరల్ మారింది. అయితే ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు, మరోవైపు బయటకు వచ్చినటువంటి పేపర్, లీకేజ్ అయినటువంటి పేపరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాదాపు 100 ప్రశ్నలు సేమ్ పోలి ఉండడంతో కొంత అనుమానాలు కూడా వ్యక్తమైంది. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యులు, ఎస్ఓజీ గ్రూప్ సభ్యులు దీనిపై ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగించారు. దీంతో మొత్తం ఈ యొక్క ఉదాంతం మొత్తం కూడా బయటకు వచ్చింది. అంటే నిజంగానే పేపర్ లీక్ అయింది. అది రాజస్థాన్లో ఉన్నటువంటి సీకర్ అనే ప్రాంతం నుంచి ఈ పేపర్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక ఎగ్జామ్స్ని మొత్తం కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్ఏటి ఎన్టీఏ పూర్తిగా ఈ యొక్క పేపర్ని నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ మీడియాలు కూడా అదే విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాము, ఎవరు కూడా అధైర్యపడవద్దు, మళ్ళీ రిజిస్ట్రేషన్కి ఎలాంటి ఫీజు కూడా తీసుకోము, ఎవరైతే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తాము. దాదాపు 22,79,000 మంది 743 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో 22,05,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. అందులో మనం చూడొచ్చు మహిళలు దాదాపు 13,32,000 మంది మహిళా అభ్యర్థులు ఉంటే, అదేవిధంగా పురుషులు దాదాపు 9
9,45,000 మంది విద్యార్థులు పురుషులు ఎగ్జామ్స్ రాశారు. మొత్తం 22,05,000 మంది విద్యార్థులు రాసిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు, రద్దు చేస్తున్నట్టు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా కొద్దిసేపు ప్రకటించింది. తిరిగి మళ్ళీ ఎగ్జామ్ని ఎప్పుడు కండక్ట్ చేస్తామనేది ఈ యొక్క వెబ్సైట్లో, అఫీషియల్గా ఉన్నటువంటి వెబ్సైట్లో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రూమర్స్ని ఎవరు కూడా పట్టించుకోవద్దు. త్వరలోనే నీట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది కూడా పూర్తి వివరాలతో కూడా వెల్లడిస్తామని ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సభ్యులు కూడా పొందుపరచడం జరిగింది. మరి ఇప్పటికే రద్దయినటువంటి ఎగ్జామ్ మొత్తం కూడా పూర్తిగా క్యాన్సిల్ చేశారు కాబట్టి ఆ ప్లేస్లో మళ్ళీ త్వరలోనే ఒక డేట్ని ఖరారు చేసి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ప్రపంచంలోనే పోటీ పరీక్షలకు అటు ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, వైద్య కోర్సులకు ప్రవేశం కోసము నీట్ ఎగ్జామ్ని కేంద్రం ఎప్పటి నుంచో నిర్వహిస్తూ వస్తుంది. కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ని పేపర్ లీక్ అయింది కాబట్టి దీంతో పెద్ద ఎత్తున అటు దుమానం రేపుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ని మొత్తం కూడా రద్దు చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఈ ఎగ్జామ్ని మొత్తం కూడా పూర్తిగా కండక్ట్ చేస్తాము. 22,05,000 మంది విద్యార్థులకు మళ్ళీ తిరిగి ప్రవేశ పరీక్ష, వైద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నీట్ ఎగ్జామ్ని త్వరలో కండక్ట్ చేస్తాం. ఎవరు కూడా ఆధారపడవద్దు. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా వారు ప్రిపేర్ కావాల్సిన, మళ్ళీ గతంలో ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కొంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ కండక్ట్ చేయరని ఎవరు కూడా ఆధారపడవద్దు అంటూ కూడా ఇప్పటికే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాము. ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రూమర్స్ని కూడా ఎవరు కూడా పట్టించుకోవద్దు అంటూ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సభ్యులు కూడా ప్రకటించడం జరిగింది. గంగోత్రి. సునీల్, ఓవైపు నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ వెనుక భారీ కుట్రనే ఉన్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ పోలీసులు కూడా ఒకవైపు పేపర్ లీకేజీకి ముందుగానే 30,000కు 20,000కు అమ్ముకున్నారని కూడా రాజస్థాన్ పోలీసులు చెప్తున్నారు. దీనిపై ఏమంటారు మీరు? ఎస్, రాజస్థాన్ సీకర్ ప్రాంతం నుంచి ఈ పేపర్ బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో అసలు ఆ పేపరు కేరళలో ఉన్నటువంటి ఒక మెడికల్ విద్యార్థి నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ మెడికల్ విద్యార్థితో పాటు మొత్తం 20 మందిని ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు అటు అదుపులో తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో ఇప్పటికే దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. కాబట్టి ఇప్పటికే 20 మంది అనుమానితులను వ్యక్తం చేసింది. ఒక్కొక్క పేపరు 30 నుంచి 50,000 పైగా అమ్మకాలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఉన్న కోణంలో సిబిఐ అధికారులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు 22,05,000 మంది రాసినటువంటి విద్యార్థులు రాసినటువంటి నీట్ ఎగ్జాము, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల వైద్య ప్రవేశాల కోర్సుల కోసం రాస్తున్నటువంటి ఎగ్జామ్ని ఒక్కసారిగా రద్దవడంతో కేంద్రం వైఫల్యం చెందిందనేది దానిపై కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ కేసుని సిబిఐ చేత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ మొత్తం కూడా సిబిఐ మొత్తం అంటే పేపర్ లీక్ సంబంధించిన విషయాలపై కూడా సిబిఐ దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెల్లడవుతాయి, దీని వెనుక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా, మరి విద్యార్థులకు ఇంకా ఎవరైనా పేపర్ని సప్లై చేసినా ఎక్కడెక్కడికి ఈ పేపర్ సప్లై అయింది అన్న అంశాలపై కూడా సిబిఐ అధికారులు లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.